ఆఖరికి పంట పండించిన రైతు పంట కూడా దొంగల పాలు అవుతుంది. లేదంటే కనుక కోతులు పక్షుల పాలు అయిపోతుంది. చాలా మనం ఎంతో ఇష్టంగా పెంచుకునేటువంటి కోకో మొక్కలు కూడా, కోకో గింజలు కూడా కోతులు తినే అవకాశం ఉందండి. అలాగే వాటిని సంరక్షించి క్రమంలో మనం వాటిని ఎండబెట్టి మనం డ్రై చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఎక్కడైనా స్టాక్ పెట్టినప్పుడు కానీ ఈ మధ్యన దొంగల భయంతో ఈ కోకో గింజలు కూడా నైట్ లేపేస్తున్నారని చాలామంది దొంగలు వచ్చి దాని మీద దాడి చేస్తున్నారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్. చూస్తున్నారు కదండి, పామాయిల్ తోట అంటే మల్లుడి గారిది 3.5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల వయసు మధ్యలో ఉందండి. ఈ పామాయిల్ తోటలో ఇది 4 ఎకరాల పొలం అండి. ఇక్కడ దగ్గర ఈ పామాయిల్ తోటలో 22 చెట్లు తినేసినండి ఈ రెడ్ ఈవిల్ ఫామ్ అనే ఈ కొమ్ము పురుగు. ఈ కొమ్ము పురుగులు అయితే ఈ తోటలో విపరీతంగా దాడి చేసినండి. ఈ దాడి వల్ల అయితే 22 చెట్లు అయితే మువ్వు కొట్టేసినండి. 22 చెట్లు చావు బతుకుల స్థితిలో ఉన్నాయండి. లోపల కొమ్ము పురుగు తినేసిన తర్వాత ఆ మువ్వు ఉంటుంది కదా, ఆ మువ్వు అంతా కుళ్ళిపోయిందండి. ఇప్పుడు ఫీల్డ్ ఆఫీసర్స్ వచ్చి ఆ మువ్వు తీసేసి రిమూవ్ చేయమని చెప్పారు. దగ్గరికి వెళ్తే దుర్వాసన వస్తుందండి. ఆకులన్నీ చచ్చిపోయి ఎండిపోయి ఏలాడిపోతున్న చెట్టు అయితే చావు బతుకుల్లో ఉందండి. అటువంటి స్థితిలో ఉన్నటువంటి పామాయిల్ చెట్లని మనం మువ్వు అయితే రిమూవ్ చేసి చచ్చిపోయి ఎండిపోయిన ఆకులన్నీ తీసేసి లోపల ఉన్నట్టు రోటెన్ ఉంటుంది కదా, ఆ కుళ్ళు పదార్థం అంతా తీస్తున్నారు. ఒకసారి గమనించుదామని. ఆంజనేయులు, ఎన్ని చెట్లు తీశారు ఇప్పటికి? ఇలాగా ఇప్పటికి 17 చెట్లు తీసామండి. ఓకే, ఇంకా మొత్తం 23 చెట్లు ఉన్నాయండి. 17 చెట్లు అయినాయండి. 23, 22 కాదు అయితే 23 చెట్లు. 23 చెట్లు కొట్టేసింది పురుగు. అవునండి. ఓకే, సరే కొట్టండి చూద్దాం. ఇది ఈ రకంగా అయితే చూశారు కదా, ఈ పైన ఉన్నటువంటి ఎండాకులన్నీ తీసేయడం జరిగిందండి. అలాగే ఇక్కడ కొంచెం క్లియర్ చేసుకున్న తర్వాత, ఇక్కడ ఇదంతా కొంచెం క్లియర్ చేసుకున్న తర్వాత అయితే లోపల కుళ్ళు పదార్థం అయితే మనకు బయట కనిపిస్తుంది పొడవండి. దీనివల్ల ఈ కుళ్ళు పదార్థం ఇలా ఉండిపోవటం వల్ల చెట్టు ఎదుగుదలకి చాలా ఇబ్బందిగా ఉంటుందండి. అలాగే ఈ పామాయిల్ అనేది మహా మొండి జాతికి చెందినటువంటి వృక్షం మనందరికీ తెలుసు. ఇది ఎటువంటి వ్యాధినైనా ఎటువంటి తెగులైనా తట్టుకుని మళ్ళా మొగ్గ తొడుక్కుని బయటకు వస్తుందండి. అంటే అంత దీన్ని ఏమంటారంటే వైల్డ్ ప్లాంట్. ఎటువంటి పురుగులు కానీ తెగుళ్ళు కానీ ఈ చెట్టునైతే ఏమీ చేయలేండి, వెంటనే మళ్ళీ మొగ్గ తొడుక్కుని పైకి వచ్చేస్తాడు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ పామాయిల్ చెట్టు ఈ కొమ్ము పురుగుకు లొంగిపోతుందండి. అయినా సరే చావదు అని వాళ్ళు చెప్పారని. అలాగే పక్క నుంచి కూడా చాలా చెట్లకి మళ్ళీ కొత్తగా మువ్వు అది రావడం జరిగింది. మనం అయితే ఇలా శుభ్రం చేయించుతున్నాం. ఇలా చేయించడం వల్ల ఆ మువ్వు ఇంకా తొందరగా లోపల ఉన్న కుళ్ళు పదార్థం అంతా రిమూవ్ చేసేసి శుభ్రం చేసి మన బావిస్టిని అప్లై చేసినట్లయితే కనుక మళ్ళా చెట్టు అయితే మళ్ళీ పుంజుకుని త్వరగా మొగ్గ తొడిగి కొత్త మువ్వు వచ్చే అవకాశం ఉందని ఫీల్డ్ ఆఫీసర్స్ అయితే మనకి తెలియజేయడంతో మనం ఈ ప్రయత్నం చేస్తున్నామండి. ఇదిగోండి, చూస్తున్నారు కదా, ఇదిగో ఇక ఇలాగ లోపల ఉన్నటువంటి ఈ కుళ్ళు అయితే మనకి ఇలా కనిపిస్తుందండి. ఇది లోపల ఒక రసిలాగా స్రవిస్తుందండి. ఇది చాలా దుర్వాసన కలిగిస్తుందండి. మనకు లోపల మువ్వు కుళ్ళిపోయి విపరీతమైన దుర్వాసన వస్తుంది. ఈ దుర్వాసన వల్ల చెట్టు ఎదుగుదలకి చాలా ఆటంకంగా ఉందండి. ఇదంతా తీయాలండి. అది చూసారా ఎంత అసహ్యంగా, ఎంత చాలా విపరీతమైన స్మెల్ తోటి చాలా దుర్వాసన వస్తుంది. దీనివల్ల అనేక రకాల బ్యాక్టీరియాలు కూడా దీనికి ఈ చెట్టుని అటాక్ చేసే అవకాశం ఉందండి. కాబట్టి మనం ఆ కుళ్ళు పదార్థాన్ని రిమూవ్ చేసేసి చెట్టుని శుభ్రం చేసినట్లయితే కనుక, చెట్టును శుభ్రం చేయటమే కాదని దానికి బావిస్టిన్ పేస్ట్ అప్లై చేయమని చెప్పారండి. ఈ బావిస్టిన్ పేస్ట్ అప్లై చేసినట్టయితే కనుక వేరే ఇతర అవి వచ్చి అక్కడ గుడ్లు పెట్టకుండా ఉంటాయి. అలాగే ఈ రెడ్ పామ్ ఈవిల్ అనేది మరొకసారి కూడా దీని మీద దాడి చేయకుండా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఆయన చెక్కుతున్నాడు కదా నీట్గా. అలాగా క్రాస్గా చెక్కున్నట్టయితే కనుక అనుకోకుండా వర్షం పడ్డా కానీ లోపల అయితే నీరు నిల్వ ఉండకూడదండి. ఆ నీటిని నిల్వను ఆపటం కోసం ఇలాగా కొంచెం క్రాస్గా చెక్కుతున్నాడు ఆయన. దానివల్ల నీరు నిలవదు, ఆ కుళ్ళు పదార్థం ఇంకా వ్యాపించదు, కుళ్ళు అనేది వ్యాపించదు. ఇగో ఒకసారి ఆగండి, ఇది కనిపిస్తుంది కదా, ఇదే కదా ఇక్కడ దాకా కదా. అవునండి, ఇది కనిపిస్తుంది కదా, ఈ బోర్డరు ఇక్కడి నుంచి ఇది ఉందన్నమాట మువ్వు మొగ్గ. ఇదంతా రిమూవ్ చేసినట్టయితే కనుక ఈ మొగ్గ కొత్తగా లోపల నుంచి మళ్ళీ మొగ్గ తొడిగేస్తాయి. ఇదంతా కుళ్ళిపోయింది చూసారు, ఇదంతా తీసేయాలి, చేతితో తీసేస్తారు. ఎలా తీస్తారో శుభ్రంగా తీసేసి బావిస్టిన్ అప్లై చేయమని చెప్పి ఒక కొత్త విధానంగా ఈ పామాయిల్ కంపెనీ వాళ్ళు అయితే మనతో చెప్పడం జరిగిందండి. ఇది కొత్త విధానం అండి. ఇలాగ దీన్ని తీయటాన్ని ఇదంతా అదిగో అది పురుగనది. ఇదిగోండి ఇది నల్ల కొమ్ము పురుగు అండి. మనం దీనికి వెంటనే మనం ట్రాప్స్ కూడా అరేంజ్ చేస్తాను. ఆల్రెడీ ఉన్నాయి ట్రాప్స్, పెరమన్ ట్రాప్స్ ఉన్నాయి.
దీన్ని చంపేయండి. తుక్. అయితే ఈ ఫెర్మోన్ ట్రాప్స్ పెట్టినట్టయితే కనుక మనకి ఈ రెడ్ పామివులు అనేది కొంచెం నిరోధం తగ్గే అవకాశం ఉందండి. ఈ ట్రాప్స్ కూడా మనం అరటిపండు గుజ్జు నీళ్ళలో కలిపి దాంట్లో కొంచెం మలాతి అని స్ప్రే చేసి ఉంచుకున్నట్టయితే కనుక అక్కడ మనం ఈ బిస్కెట్ ఉంటుంది కదా, ఈ ఫెర్మోన్ ట్రాప్స్ను ఈ ఈగని ఆకర్షించే బిస్కెట్ ఉంటుంది. ఆ బిస్కెట్ వేసినట్టయితే కనుక ఈ పురుగులని దాంట్లో పడి చనిపోయే అవకాశం ఉందండి. దీన్ని ఈ గోద్రేజ్ కంపెనీ వాళ్ళు చెట్టుకి ఆపరేషన్ చేయటం అన్న పిలుస్తున్నారు. కొత్తగా ప్రవేశపెట్టారండి ఈ విధానాన్ని, కొత్తగా ప్రారంభించి అనుసరిస్తున్నారంట. అది మనం కూడా అప్లై చేసామండి. ఇదే సిస్టమ్ వాళ్ళు మనకి చెప్పడంతో ఈ ఫీల్డ్ ఆఫీసర్స్ ఇలాగ చెట్టు అంతా మనం క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. కనిపిస్తుంది కదా, ఆ కుళ్ళు పదార్థం వరకు అయితే ఈయన మొత్తం శుభ్రంగా చెక్కాడు. ఇదిగోండి కొత్తగా మువ్వు కూడా పసుపు రంగు కనిపిస్తుంది కదా మనకి. ఇదిగో ఇదే కదా చూపించు. ఇదిగోండి ఇది అదే కదా, అక్కడ కొత్తగా మొగ్గ ఆల్రెడీ సిద్ధమైపోయిందండి. ఈ మొగ్గ ఫ్రీగా మనకు త్వరగా రావడం కోసం అయితే మనం క్లీన్ చేసి అంతా శుభ్రం చేసినట్టయితే పరిసరం అంతా కూడా త్వరగా మొగ్గ తొడిగి మళ్ళీ కొత్తగా మూవ్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు దాన్ని? ఇప్పుడు 10 నిమిషాలు పోయిన తర్వాత అండి బావిస్టన్ పౌడర్ చిక్కగా కలిపి వేసుకుని మొత్తం ఇలాగా రాసేయటండి. ఓకే. మళ్ళీ 10 రోజులు పోయిన తర్వాత అండి ఏదో అరుకు చెప్పారండి, ఆ అరుకు పేరు నాకు తెలియదు. అదే కరాటిన్ ఏదో చెప్పారు. కరాటిన్ ఒకటి ఏదన్నా పురుగు మందు ఏదైనా సరే కలిపి స్ప్రే చేయమని చెప్పారు. అంతే అంతే అండి. 10 రోజుల్లో దీని రిజల్ట్ మనకు ఖచ్చితంగా కనిపిస్తుందని ఎంతో కొంత కనిపిస్తుంది హామీ ఇస్తున్నారండి. ప్రయత్నం చేసి చూద్దామని చెప్పి ఇలా ట్రై చేస్తున్నాం. లేదంటే కనుక ఈ 23 చెట్లు మొత్తానికి చనిపోయే అవకాశం ఉందండి. అది రికవరీ కోలుకోవటం వాటంతటా కోలుకోవటానికి చాలా సమయం పట్టి ప్రమాదం ఉంది. కాబట్టి మానవ ప్రయత్నంగా మనం కొంత హెల్ప్ చేసినట్టయితే కనుక ఆ చెట్టు త్వరగా రికవర్ అయ్యి త్వరగా మొగ్గదొడిగే అవకాశం ఉందని అయితే మనం ఇలా ప్రయత్నం చేస్తున్నామండి. చాలామంది అంటున్నారు మీరు కొత్త మొక్కలు పాతుకోవచ్చు కదా, ఇంత శ్రమపడే బదులు అంటున్నారు. కానీ కొత్త మొక్కలు మనం తీసుకొచ్చి తెచ్చినట్టయితే కనుక వీటితో ఈక్వల్గా ఆ చెట్టు ఎదగాలంటే కనుక 4 సంవత్సరాలు పడుతుందండి. అదే కనుక దీన్ని బాగు చేసినట్టయితే 2 సంవత్సరాల్లోనే ఆ చెట్లతో సమానంగా వచ్చే అవకాశం ఉందని వాళ్ళు చెప్పడంతో మనం ప్రయత్నం చేస్తున్నాం. మనకి ఈ రోజుల్లో ఏ పంట వేసుకున్నా కానీ సమయానికి వాతావరణం సహకరించకపోతే ఆ పంట చేతికంది వచ్చేదాకా మనకి చాలా అనేక కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వరి పంట అయితే ఈ రోజుల్లో గ్యారంటీ లేకుండా పోయింది. దాని మార్కెటింగ్ వేరు, దాని పంట చేతికంది విధానం వేరు. అలాగే ఇక రకరకాల పంటలు ఉన్నాయి, అవన్నీ కూడా నిజంగా మన చేతికి వచ్చేదాకా మనకి కొంచెం మనం అంత భరోసాగా ఉండలేవు. ఆఖరికి పంట పండించిన రైతు పంట కూడా దొంగల పాలు అవుతుంది. లేదంటే కనుక కోతులు పక్షులు పాలు అయిపోతుంది చాలా రకాల పంటలు. ఆఖరికి మనం ఎంతో ఇష్టంగా పెంచుకునేటువంటి కోకో మొక్కలు కూడా, కోకో గింజలు కూడా కోతులు తినే అవకాశం ఉందండి. అలాగే వాటిని సంరక్షించి క్రమంలో మనం వాటిని ఎండబెట్టి మనం డ్రై చేస్తున్నప్పుడు కానీ లేకపోతే ఎక్కడైనా స్టాక్ పెట్టినప్పుడు కానీ ఈ మధ్యన దొంగల భయంతో ఈ కోకో గింజలు కూడా నైట్ లేపేస్తున్నారని చాలామంది దొంగలు వచ్చి దాని మీద దాడి చేస్తున్నారు. అయితే దొంగలకి దొరకనిది, అలాగే తుఫానికి వాతావరణ అననుకూలతని ఎదుర్కొంటూ మనకి అండగా నిలిచే పంట ఈ మెట్ట ప్రాంతానికి రైతాంగానికి ఒక వెన్నుదన్నుగా ఉన్నటువంటి పంట అయితే మనం పామాయిల్ పంటగా చెప్పుకోవచ్చండి. దీనికి ఎటువంటి పురుగులు ఏమీ తెగుళ్ళు ఆశించవు. సాధారణంగా ఈ రెడ్ పామ్ ఈవిల్ అనేది ఒకటి మాత్రమే రైతులు అయితే చాలా ఇబ్బంది పడుతుందండి. వర్షాకాలం తర్వాత ఇది ప్రారంభమవుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారండి. ఈ వర్షాకాలం పూర్తయిన వెంటనే మనం తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే రెడ్ పామ్ ఈవిల్ని మనం నివారించవచ్చు. అయితే మా ప్రాంతంలో మొత్తం ఏరియా అంతా కూడా విపరీతంగా ఈ రెడ్ పామ్ ఈవిల్ అనేది బాగా ఆశించడంతో మావి కూడా 22 చెట్లు అయితే ఆల్రెడీ చనిపోవడం జరిగిందండి. అయినా కానీ మేము ట్రాప్స్ కూడా పెట్టాము. ఈ ట్రాప్స్లో కూడా చాలా వరకు ఈ పురుగులు అయితే పడ్డాయి. అయినా కానీ ఈ మువ్వును తొలిచేయడంతో మనం అయితే వీటిని మువ్వుల్ని శుభ్రం చేయించే పని చేస్తున్నాడు. దయచేసి రైతు సోదరులందరూ కూడా మీరు కూడా అధికారులని సంప్రదించి, ఈ పామాయిల్ కంపెనీ అధికారులను సంప్రదించి ఇటువంటి జాగ్రత్తలు మీరు కూడా తీసుకున్నట్టయితే కనుక మన పంటని, మన చెట్లని మనం రక్షించుకునే అవకాశం ఉందండి. అంతేకాదండి, ఈ పామాయిల్ పంట గురించి చెప్పాలంటే కనుక మరొక విషయం నేను మీతో చెప్పాలనుకుంటున్నానండి. ఇంచేతంటే మనం ఎప్పుడు కూడా ప్రయాణం చేసినప్పుడు మనం మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేస్తుంటే కనుక దానికన్నా కారు సేఫ్టీ అనుకుంటాం, కారు కన్నా బస్సు సేఫ్టీ అనుకుంటాం, బస్సు కన్నా రైలు ఇంకా సేఫ్టీ అండి. కారణం ఏంటంటే బస్సు నడిపేది, కారు నడిపేది ఒక్కొక్క వ్యక్తి తన స్కిల్ మీద, తన యొక్క
నైపుణ్యత మీద మాత్రమే, డ్రైవింగ్ స్కిల్స్ మీద ఆధారపడి మాత్రమే మిగతా వాళ్ళ బస్సులో కానీ కారులో కానీ ప్రయాణించగలుగుతాం. అదే కనుక మనం ఒక ట్రైన్లో ప్రయాణం చేసినట్లయితే అనేక రకాల సెక్యూరిటీ పరంగా చాలా జాగ్రత్తగా చాలా బాగుంటుందండి. ఎలాగంటే ట్రైన్కి డ్రైవర్స్ 2-3 ఉంటారు లోపల క్యాబిన్లో, ఇంజిన్లో. అలాగే దానికి సిగ్నల్ ఇచ్చే వ్యవస్థ, సిగ్నలింగ్ వ్యవస్థ, దాని మీద బాగుంటుంది నిఘా, ఇదంతా ఉంటుంది. కాబట్టి రైలు ప్రయాణం మరింత సుఖంగా మనం జర్నీ చేయొచ్చండి. మనం నిశ్చింతగా రైల్లో అయితే ప్రయాణం చేయొచ్చండి. సేమ్ అదే రకంగా ఇప్పుడు ఈ పామాయిల్ పంట అనే దానికి కంపెనీ వాళ్ళతోటి మనం కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్టయితే కనుక మన ఏరియాలో ఏ కంపెనీ అయితే ఈ పామాయిల్ పంటకి పర్మిషన్ ఇస్తున్నారో వాళ్ళ దగ్గర మనం మొక్కలు తీసుకొచ్చంటే వాళ్ళు దానికి తగిన సబ్సిడీలు అవి వాళ్ళు ఇస్తారు. మన 12 నుంచి 14 ఏళ్ళ వయసు ఉన్నటువంటి మొక్కలు తీసుకొచ్చి మనం పాతుకోవచ్చు. అలాగే దీని పంటకాలం 3 సంవత్సరాల తర్వాత అయితే దీని పంట ప్రారంభమవుతుందండి. ఈ పంట దొంగలు ఎత్తుకుపోతారనే భయం లేదు, ఎవరు తినేసి వస్తువు కాదు, తిని పడేయలేరు. అలాగే దీన్ని పశువులు పక్షులు కూడా తినలేవండి పంట. ఈ పామాయిల్ తోటలో ఈ పామాయిల్ పంటలో ఇంతటి వైవిధ్యమైన పంట అండి ఇది. దీని నుంచి పామాయిల్ అనే నూనె తీస్తారు. ఈ నూనె అనేక సబ్బుల్లోనూ అలాగే వంట నూనెగాను కొన్ని రకాల బయోడీజిల్స్లో గట్రా వాడతారని మనకి చెప్తున్నారండి. దానివల్ల ఇది పామాయిల్ పంట ఒక్కసారి కాపు మొదలైందంటే దాదాపు 25 నుంచి 30 సంవత్సరాల పాటు ఇది నిరంతరంగా దీని పంట వస్తూనే ఉంటుంది. మనం ఆ కంపెనీతో టైప్ అయినట్టయితే కనుక ఆ కంపెనీ వాళ్ళు వచ్చి మనకి తగు సూచనలు పరిష్కారాలు చెప్తారు. ఇలాగే ఏదన్నా ఇటువంటి రెడ్ పామ్ ఈవుల సమస్యలు గట్రా వాళ్ళే పరిష్కారం చెప్తారు. దాన్ని ప్రతి తోటని పరిశీలిస్తారండి. ఫీల్డ్ ఆఫీసర్స్ వచ్చి తోటలను అయితే పరిశీలించి రైతుకు తగిన సూచనలు ఇస్తూ ఈ పంటని కాపాడుకోవటంలో మనకి చాలా సహాయం చేస్తున్నారండి. అలాగే ఈ పంట కూడా మనకి మార్కెట్ ధరలకి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. దాని రేటు ఎంత ఏంటనేది మనకి ముందు తెలియజేస్తారు. లేదంటే కనుక మనం పంట తోలిన తర్వాత ఆ నెలంతా ఆ ఏరియాలో రైతులందరికీ కానీ ప్రభుత్వంతో మాట్లాడుకున్న పద్ధతులు బట్టి కానీ రేట్ అయితే అనేది డిసైడ్ అవుతుందండి. ఇందులో ఎవరికి ఏం అన్యాయం జరగదు, అంతా పారదర్శకంగా జరుగుతుందండి. ఇది ఈ పంట అయితే మార్కెట్ హెచ్చుతగ్గులకు కానీ మధ్య దళారీల వ్యవస్థ లేకోకుండా కంపెనీ వాళ్ళే డైరెక్ట్గా కొనుగోలు చేయడంతో ఇది రైతుకి మంచి ఉపయోగకరంగా ఉందని పంట అయితే మాత్రం దీన్ని ప్రతి రైతు ఉపయోగించుకుని చాలా మనం శ్రద్ధగా పెంచుకున్నట్టయితే కనుక నికరంగా ఎకరానికి 60,000 పైన సంవత్సరానికి మనం ఆదాయం పొందే అవకాశం ఉందండి. ప్రతి రైతు 60 నుంచి ₹1,00,000 వరకు దీని మీద ఆదాయం వచ్చే అవకాశం ఉంది. దీన్ని పూర్తిగా సంరక్షిస్తూ ఈ తోటను జాగ్రత్తగా కాపాడుకుంటే మాత్రం మనకి వ్యవసాయం అనేది దండగా కాదు, ఒక పండగలాగా మనం అయితే ఈ పంటను మనం కాపాడుకుని మనం చేసుకున్నట్టయితే కనుక మన కుటుంబానికి అండగా నిలుస్తుందండి ఈ పంట అనేది. ఇదంతా మీరు దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటారని నేను మీకు తెలియజేస్తున్నాను. చూశారు కదండి, మొదలు అలాగా పొడిచి మనం తీసేయటం వల్ల ఆ లోపల ఉన్నటువంటి కుళ్ళు పదార్థాన్ని అంతా ఇప్పుడు రిమూవ్ చేసేస్తారండి. ఇదైతే ఇక చెట్టు మనం తీయకపోయినా కానీ దాని అంతటా అదే చనిపోయే అవకాశం ఉంది. అలాగే కొత్తగా మొగ్గ తొలగాలన్నా కానీ చాలా కాలం పట్టేలాగా ఉందండి. కాబట్టి మనంతటా మనమే దీన్ని తీసేయటం వల్ల దానికి లోపల కంటామినేషన్ లేకుండా చేసి దాన్ని శుభ్రపరిచినట్లయితే కనుక త్వరగా మొగ్గతోడికి మళ్ళీ కొత్త మూవ్ వచ్చే అవకాశం ఉందండి. ఇదిగోండి ఈ రకంగా అయితే క్లీన్ చేసుకోవాలండి. ఈ కుళ్ళు పదార్థాన్ని అంతా కూడా మనం కుళ్ళంతా రిమూవ్ చేసినట్టయితే కనుక మనకు అక్కడి నుంచి అది చూస్తున్నారు కదా, ఆ నలుపు ఉంది కదా, అక్కడే మొగ్గ దొరుకుద్దండి. మళ్ళీ కొత్త మొగ్గ వచ్చే అవకాశం ఉంది. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇది ఇక్కడండి, ఇక్కడైతే కొత్త మువ్వు మళ్ళీ మొగ్గ తొడిగే అవకాశం ఉందండి. మనం ఇలా క్లీన్ చేసి పెట్టినట్టయితే మనం మన కొత్త వ్యక్తిని మన ఇంటికి ఆహ్వానించినట్టేనండి. ఈ మొగ్గ రావడానికి తగిన వాతావరణం మనం ఇక్కడ కలగజేసినట్లయితే కనుక అక్కడి నుంచి కొత్త మువ్వు తొడుకుని వస్తుందన్న. పక్కన ఉన్నటువంటి కుళ్ళు కూడా తీసేయాలి కదా స్వామి, ఆ వెనకాల కూడా కొంచెం క్లీన్ చేస్తే బెటర్ కదా. అవసరం లేదా? ఓకే అదండి. అలాగా వర్షం కట్ట చినుకులు పడితే గుంటలో నీళ్ళు లేకుండా కింద అది ఆ గుంటలో నీళ్లు పడకుండా ఇలాగ కొంచెం స్లోప్గా చేసుకున్నట్టయితే కనుక మళ్ళీ అది అంతా నీళ్ళు ఎక్కడ నిలబడకోకుండా కంటామినేషన్ జరగకుండా ఉంటుందండి. ఈ రకంగా మనం శుభ్రం చేసి పెట్టుకోవాలి. అవి కమలా అసలు చూడండి, ఏదో ముగ్గెట్టినట్టు గుమ్మలో ముగ్గెట్టినట్టు ఉంది డిజైన్ మాత్రం. ఇదేనండి మువ్వు అయితే ఇలా వస్తుందండి, చూస్తున్నారు కదా. ఇదిగో ఈ ఆకులు అయితే చాలా క్లియర్గా కనిపిస్తుందండి. కొత్త మువ్వు అయితే ప్రిపేర్గా సిద్ధంగా ఉందండి, దూసుకొచ్చేస్తుంది. ఇక ఇది చాలా కొంచెం ఆశాజనకంగా ఉంది ఈ చెట్టు అయితే పరిస్థితి. ఇక అసలు ఈ వర్క్ చేయటం కూడా ఒక మంచి నైపుణ్యం కలిగిన వర్కర్స్ని అయితే చూసుకోవాలండి. మనం
ఇక్కడ మనకి రెగ్యులర్గా ఉండే వారినే మనం ఇక్కడ పిలవడం జరిగింది. ఈ పని అయితే అందరూ చేయలేరండి. వర్కర్స్ అనే కంటే ఒక ఆత్మీయంగా పనిచేసే వ్యక్తులు అయితే మనకి ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం ఈ పని సక్రమంగా చేయించుకోగలుగుతున్నామండి. చూశారు కదండి, ఈ రకంగా పామాయిల్ చెట్లకైతే మనం పెద్ద ఆపరేషన్ నిర్వహించడం జరిగిందండి. ఇలాగ మూవ్ తీసేయటం ద్వారా ఈ లోపల ఉన్నటువంటి స్వచ్ఛను అంతా మనం రిమూవ్ చేసేసి కొత్త మొగ్గ తొడగడానికి మనం అక్కడ అవకాశం కల్పించామండి ఈ చెట్టుకి. ఈ రకంగా మొత్తం 23 చెట్లు ఈరోజు అయితే బాగు చేయించడం జరిగిందండి. రైతులకు అవసరమైనటువంటి ఇటువంటి వీడియోల్ని, ఇటువంటి ఛానల్ని మీరు తప్పనిసరిగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హైప్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా నన్ను, నా ఛానల్ని ప్రోత్సహిస్తారని, ఈ వీడియోని మరింత వైరల్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఉంటా అండి, బాయ్ అండి, జై హింద్.